నమస్తే. నా పేరు డాక్టర్ రామకృష్ణ. జనరల్‌గా ఈ మధ్యలా ప్రతి ఒక్కరు బాధపడే సమస్య ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ఈ మధ్యలో ఏమంటున్నారు అనంటే గట్ ఈజ్ ద సెకండరీ బ్రెయిన్ అని అంటున్నారు. గట్ ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయం ఏంటంటే 80% 80% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ గట్. సో, మన గట్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్‌గా మన హెల్త్ బావుంటది. సో, మన గట్ హెల్త్ బాగుండాలి అనంటే మనం తీసుకోవాల్సిన చర్యలేంటి? అసలు గట్ హెల్త్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? జనరల్‌గా మీకు ప్రొద్దున లేవగానే అసలు మీ గట్ హెల్త్ బాగుందా? లేదా? అని తెలవాలి అనంటే మనకి ఇమ్మీడియేట్‌గా తెల్లవారు లేవగానే మనం వాష్‌రూమ్‌కెళ్ళిపోవాలి. మోషన్ క్లియర్‌గా ఉండాలి, సాఫ్ట్‌గా ఉండాలి. ఇమ్మీడియేట్‌గా మనం వాష్‌రూమ్ వెళ్ళిపోవాలి. మీరు వాష్‌రూమ్ వెళ్ళాలంటే మీరు ఇబ్బంది పడడము, స్ట్రెయిన్ చేయడము, ఇలాంటి ప్రెషర్ పెట్టి మోషన్ పోవడము అనంటే మీ గట్ హెల్త్ బాలేనట్టు. ఇంకొకటి ఏంటి అనంటే మీ కడుపు ఉబ్బినట్టు అనిపించడము, బ్లోటింగ్ అనిపించడము, తేన్పులు రావడము, గ్యాస్ ఎక్కువ రావడము, లేకపోతే కింది నుంచి గ్యాస్ పోవడము, మోషన్లో రక్తం రావడము, మోషన్లో రక్తంతో పాటు కొన్నిసార్లు మ్యూకస్ రావడము, మ్యూకస్తో పాటు కొన్నిసార్లు పస్ రావడము, లేకపోతే ఇంకా కొంతమందికి ఏంటి అనంటే సమస్య ఏంటి అనంటే మనం ట్రావెల్ చేస్తుంటాము, కార్లో వెళ్తుంటాము. సో, అందరు ఉంటారు కార్లో. సో, ఊకే ఫార్టింగ్ రావడం వల్ల దుర్వాసన రావడము అలాంటిది ఒక సమస్య. లేకపోతే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏం కాదు కానీ మనం ఆఫీస్‌లో వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ కొంతమంది తినగానే మోషన్ వస్తది. సో, తినగానే మోషన్ వస్తుంది అనంటే దానికి కారణం ఏంటి అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. సో, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్‌లో 2 రకాలు ఉంటాయి. డయేరియాతో కూడినది ఉంటుంది. తర్వాత కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకంతో కూడినది కూడా ఉంటుంది. వీళ్ళకి ఏంటి అనంటే ఇమ్మీడియేట్‌గా తినగానే మోషన్ పోవాల్సొస్తది. సో, దీన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటారు. కొంతమందిలో ఏంటంటే ఇంకొకటి దీంతో పాటు వాళ్ళకి రక్తం రావడము, తర్వాత పస్ రావడం ఇలా జరుగుతుంది. సో, ఇలాంటి అన్నిటికీ మనము ఇంట్లో కూర్చొని అంటే చాలా మట్టుకు మనము ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని నిర్ధారించుకోవచ్చు. ఇంట్లో ఉండి మనము చిన్న చిట్కాలు పాటిస్తూ దీన్ని ఎలా తగ్గించుకోవాలనేది మీకు చెప్తాను నేను. ఏంటి అనంటే మనకు బిల్వపత్రం ఐడియా ఉంది కదండి. మనము పూజ చేస్తాము, బిల్వపత్రం అది 3 ఆకులలాగా ఆకారంలో ఉంటుంది. ఇది ఏంటంటే బిల్వపత్రము మనం అనుకుంటాం కానీ దానికి చాలా సద్గుణాలు ఉన్నాయి. ఇది వాడడం వల్ల మనకి అసిడిటీ ఉన్నా, జీఈఆర్డీ అంటారు, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అది ఉన్నా, లేకపోతే పెద్ద పేగుకు సంబంధించిన వ్యాధులున్నా, చిన్న పేగుకు సంబంధించిన వ్యాధులున్నా కానీ, ఇంకొకటి ఏంటంటే కొలైటిస్ అని అంటారు, ఆ ప్రాబ్లం ఉన్నా, ప్యాంక్రియాటైటిస్ ఉన్నా, లేకపోతే లివర్ గ్రేడ్ 1 లివర్ ఫ్యాటీ లివర్ అని అంటారు, సో అది ఉన్న ప్రాబ్లము, ఇంకొకటి గాల్ బ్లాడర్లో అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉన్నా, ఇలాంటి అన్ని సమస్యలకు కొంతమందికి పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా ఇలాంటి అన్ని సమస్యలకి మనం ఏంటి అని అంటే ఈ బిల్వపత్రము వాడడం వల్ల మనము ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి అన్నిటికీ చెక్ పెట్టవచ్చు. ఎలాగంటే మనము బిల్వపత్రం తీసుకొని మంచిగా వాష్ చేసి, డ్రై చేసి, దాన్ని పొడి చేసి మనం డైలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక స్పూను ఈ బిల్వపత్రము వామ్ వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ బిల్వపత్రము పౌడర్ అంటే బేల్ లీఫ్ పౌడర్, ఫ్రూట్ కాదండి, బేల్ లీఫ్ అంటే మారడాకు పౌడరు మనం నీళ్ళలో కలుపుకొని తాగినట్టయితే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, తేన్పులు ఉన్నా, నాసియా ఉన్నా, వామిటింగ్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, పైల్స్ ఉన్నా, ఫిషర్స్ ఉన్నా, ఫిస్చులా ఉన్నా, కొలైటిస్ అంటారు అది ఉన్నా, పెద్ద పేగుకి చిన్న పేగుకి సంబంధించిన స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వీటికి సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉన్నా కానీ ఇలాంటివన్నిటి సమస్యలకు, ఇంకొకటి పిత్తాశయంలో రాళ్ళు ఉన్నా కానీ ఈ అన్ని సమస్యలకు మనం బిల్వపత్రం పౌడర్ రెగ్యులర్గా మనము కంటిన్యూస్గా ఒక 90 డేస్ తీసుకున్నట్టయితే పరిగడుపున తీసుకోవాలి, వామ్ వాటర్లో తీసుకోవాలి. ఇంకొకటి కొంతమందికి తినడానికి ఇబ్బంది అనిపిస్తుంది, తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంటే కొంచెం తేనె కలుపుకొని తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు ఉపశమనం లాగా పనిచేస్తుంది. సో, మీకు శాశ్వత పరిష్కారం కావాలి, ఇంకా ప్రాబ్లం ఉంది ఇది వాడినాక అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే హోమియోపతిలో చాలా చక్కనైన మెడిసిన్స్ ఉన్నాయి. ఆ హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు కంప్లీట్ క్యూర్ జరుగుతుంది. హోమియోపతి మెడిసిన్స్ కూడా సొంతగా మీరు వేసుకోకూడదండి. దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ వేసుకోండి. ఎందుకంటే హోమియోపతిలో ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పొట్టలో అప్పర్ అబ్డామెన్లో ఉబ్బసం అనిపించింది అనుకోండి, కార్బోవెజ్ అని ఒక మెడిసిన్ పనిచేస్తుంది. అదే లోవర్ అబ్డామెన్లో అంటే పొత్తి కడుపులో పెయిన్ ఉందనుకోండి, లేకపోతే నొప్పి అనిపించింది అనుకోండి, లైకోపోడియం అని ఒక మెడిసిన్ పనిచేస్తుంది. లేకపోతే మొత్తం సార్ నాకు అలా పొత్తి కడుపు పైన కడుపు అని కాదు సార్, టోటల్ కడుపు అంతా ఇబ్బందిగా ఉంది అని అంటే చైనా అని ఒక మెడిసిన్ పనిచేస్తుంది. సో ఇలా ఒక్కొక్క
ప్రాబ్లమ్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతేగాని మీరు సొంతగా మెడిసిన్ తీసుకోకండి, దానివల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. సో మీరు కంపల్సరీ ఈ బిలోపతిని తీసుకుంటూ ఈ హోమియోపతి మెడిసిన్ వాడితే దానికి మీకు చక్కనైన పరిష్కారం లభిస్తుంది. థ్యాంక్ యూ.